సార్ ఏంటి సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? అది పెదకూరపాడు మండలం క్రోసూరు. ఏంటండి మరి అంత దూరం నుంచి ఇక్కడ గుంటూరు వస్తున్నారు, కొంచెం మీరు చూస్తే హ్యాండిక్యాప్డ్ కదా, అసలు పార్టీ అధికారంలో లేనప్పుడు ఇంత కృషి చేసి ఎందుకని వస్తున్నారంటారు ఇక్కడికి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి మేము ఆకర్షితులమై ఈ రోజు రావడం జరిగింది. అంటే ఏంటంటారండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సర కాలం అయితే పూర్తయింది కదా, ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందంటారు? కూటమి ప్రభుత్వం అన్ని ఇచ్చిన హామీలు అన్నింటిలో కూడా విఫలం అవడం జరిగింది. దాని మూలంగా అంటే వీళ్ళు చెప్పిన సూపర్ 6 ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6లో ఎన్ని అమలు చేశారంటారు వీళ్ళు? అసలు సూపర్ 6లో అమలాంటి చేసిన 1-2 కార్యక్రమాల్లో కూడా అంత కొరతగానే చేశారు కదా, పూర్తిగా అయితే చేయలేదు. 6 గ్యారెంటీలు అని చెప్పారు, తల్లికి వందనం అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అవి ఎంతమందికి ఇవ్వగలిగారు అసలుకి? ఇంకంత ఆఫ్ కదా, పూర్తిగా ఎక్కడ అమలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 అంటూ ఇచ్చారు. మరి ఈయన వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండితే చాలు, 59 సంవత్సరాల లోపు వాళ్ళ వరకు కూడా నెలకి 1,500 ఇస్తానన్నారు. ఎంతమంది మహిళలైనా ఉండనివ్వండి అని చెప్పారు. ఇప్పుడు చూడపోతే 1,500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ పథకం గురించి అక్కడికైతే చర్చ జరుగుతుందంట, ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు రాలేదు. కానీ ఎంతో కొంత అమలు చేస్తారని చెప్పేసి ఏది మన సోషల్ మీడియా తలుచుకుంటే కనుక ఈ కార్యక్రమం ముందుకు వస్తనేది మా ఆశ. ఈ ఉచిత బస్సు సంగతి ఏంటంటారండి? ఆయన ఆగస్టులు కూడా 2 ఆగస్టులు పోతున్నాయి, మరి రేపు ఆగస్టు 15 అంటున్నాడు, అయ్యే అవకాశం ఉందా? ఇది చెప్పారు నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టున్నారు. ఇంతకుముందేమో ఒక జిల్లా పరిధిలోనే కార్యక్రమం ఉంటుందని చెప్పారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చారనేది వాళ్ళకే క్లారిటీ లేకుండా ఉంది. అంటే ఈ కరెంటు బిల్లుల సంగతి ఏంటండి? మరి ఈయన వచ్చిన తర్వాత అసలు కరెంటు బిల్లులు అసలు ఏ మాత్రంగా వస్తున్నాయి? కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. సామాన్య మానవుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కరెంటు బిల్లు విషయం సరికి. ఎందుకని అంటారు మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బాదురే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కరెంటు బిల్లులు పెంచారన్నారు, మరి ఈయన చేస్తుంది ఏంటంటారు? అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇస్తారు, వచ్చిన తర్వాత అమలు చేయడం అనేది పాయింట్ కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కొన్ని పాయింట్లు పట్టుకున్నాడు, అక్కడ అతను విజయం సాధించాడు. వీళ్ళు అన్ని పాయింట్లు లేవనెత్తారు, చేద్దామన్నారు, అన్నింటిలో విఫలం అవడం జరుగుతుంది. అంటే ఇంక మద్యం వ్యవస్థ గురించి ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మాఫియాని నడిపించారు, లిక్కర్ స్కామ్ చేశారనేసి మిథున్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. మరి ఏంటంటారు వీళ్ళు అసలు మద్యం వ్యవస్థను ఎలా కొనసాగిస్తున్నారు వీళ్ళు? ఇదంతా కూడా ఈ మధ్య కుంభకోణం అనేది అంటే వీళ్ళ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా గత ప్రభుత్వం అనేది కాదులే, ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఇందులో ఆ కార్యక్రమం చేస్తూనే ఉంటే ఇదంతా రాజకీయ కక్షలో భాగంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేగాని ఇంకొకటి లేదు అలాంటిది అయితే కనుక ఏముండదని చెప్పేసి మా పరిస్థితి అయితే అలా ఉంది. అవునవును. ఓకే, థ్యాంక్ యూ సార్.